ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. I chose you and appointed you so that you might go and bear fruit. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన ఆదరణ వాగ్దానము ద్వారా మనల్ని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రణాళికలు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటివి. కృపాక్షేమములు మన వెంట ఉంచి మనం మేలు కోరుకునే దేవుడు ఆయన. నీవు పొందుకున్న ప్రతి ఆశీర్వాదం నిత్యము నీతో నిలిచి ఉండాలని, నీవు బహుగా ఫలించాలని ఇష్టపడే గొప్ప దేవుడు ఆయన. ఆయన నామము కలిగిన బిడ్డలుగా ఆయన సన్నిధిలో నిలిచి ఉండి విశ్వాసములో నీవు బలపడి నిత్యము వెలుగుచు ఆయనను అనేక మందికి ప్రకటిస్తూ ఆయన ప్రేమను ప్రతిఫలింపచేస్తూ నీవు ఫలించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విషయములో కూడా నీవు ఫలించాలని ఆయన ప్రణాళిక. ఆ ఫలము నిత్యము నీతో నిలిచి ఉండాలని ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశము నీ ఎడల నెరవేర్చబడాలని నిన్ను ప్రత్యేకించి ఆయన ఏర్పరచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు మహిమకరమైన కార్యము నీ జీవితంలో జరగటానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ పరిస్థితులను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి, నడుస్తున్నటువంటి ఇరుకైన మార్గాలను బట్టి, నెమ్మది లేని పరిస్థితులను బట్టి ధైర్యం విడిచిపెట్టకు. నీ ఎడల అద్భుతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో కానీ, కుటుంబములో కానీ, ఉద్యోగములో కానీ ఫలింపు లేదు అని చాలాసార్లు అనుకుంటాం. ఎంతో వేదన కలుగు చేస్తుంది ఈ మాట, ఈ పరిస్థితి. ఒకవేళ ఈ మాట వింటున్న నీవు అలాంటి వేదనలో నిలిచుండి దిగులు చెందుతున్నావేమో. నిన్ను కలవరపెట్టేది, నీకు వేదన కలుగు చేసేది ఈ మాటే అయ్యుంటే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను ఫలింపచేసే మార్గం నీకు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు నాయందు నిలిచి ఉంటేనే నేను ఎవని యందు నిలిచి ఉంటునో వాడు బహుగా ఫలించును అంటున్నాడు. ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. నువ్వు శ్రేష్టమైన ఫలములు ఫలించాలని ఆయన ఉద్దేశం. ఈ గొప్ప ఆధిక్యత మన జీవితంలో దేవుడు ఉచితముగా అనుగ్రహించాడు. నువ్వు ఏ దీవినా తప్పిపోకూడదని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని నిన్ను ప్రత్యేకించి ఏర్పరచుకుని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గొప్ప ధన్యత నీవు పొందుకోవాలని ఈ నూతన దినములో ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడని గుర్తు చేసుకో. ఈ నూతనమైన దినములో ఆయన నీతో మాట్లాడుతుండట్టుగా ఆ మాటలు నీ హృదయంలో ఉండని. నీ జీవితం అంతా వెలుగుతో నింపబడుతుంది. ఎండిన ఎముకలను జీవింపచేసిన ఆ మాటలు నీలో పని చేయటం ఆరంభించినప్పుడు నీ జీవితం, నీ మార్గాలు సమస్తం ఫలభరితముగా మార్చబడతాయి. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఆశ కలిగి ఆయన మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుంటే నువ్వు ఊహించని విధముగా ఆశ్చర్యకరమైన రీతిలో నిన్ను ఫలింపచేస్తాడు ఆయన.
ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడని గుర్తెరిగి ఈ నూతన దినాన్ని ప్రార్థన పూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. నీ ఆశ్చర్యకరమైన ప్రణాళికలు మా ఎడల మీరు కలిగి ఉన్న నీ ప్రేమ చొప్పున మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాం. యోగ్యత లేనటువంటి మా జీవితాలలో మమ్మలను ఫలించటానికి, ఆ ఫలములు మా జీవితములో నిత్యము నిలిచి ఉండటానికి మమ్మలను ప్రత్యేకించి నువ్వు ఏర్పరచుకున్న నీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మేము దిగులు చెందక, ధైర్యాన్ని విడిచిపెట్టక, నీ మార్గములో నీ మాట చొప్పున మేము జీవించే పరిస్థితి మాకు అనుగ్రహించి, ఆటంకముగా ఉన్న ప్రతి శోధన నుండి దూరపరిచి, నీ వెలుగుతో, నీ శక్తితో, నీ ఫలింపుతో మమ్మల్ని నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.